ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి పేదలకు ఇళ్ల పథకంలో అర్హులైన వారికి మంజూరు చేసినటువంటి ఇళ్ల స్థలాలు రిజిస్ట్రేషన్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక సచివాలయం పరిధిలో చేస్తున్నటువంటి రిజిస్ట్రేషన్ల కోసం లబ్ధిదారులు బారులు తీరి వేచి చూస్తూ ఉన్నారు. ఇక సర్వర్లు మొరాయించడంతో చేసేదేమీ లేక వెనుతిరిగి వెళ్లిపోతూ ఉన్నారు. ఇక ప్రతి గ్రామ సచివాలయ పరిధిలో ఇదే పరిస్థితి ఎదుర్కొన్నట్లు లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేశారు. రూరల్ తహసీల్దార్ విజయ్ ప్రసాద్ పండూరు నేమం సచివాలయంను సందర్శించి రిజిస్ట్రేషన్ల సర్వర్లతో సాంకేతిక సమస్యల వల్ల ఇబ్బందులు వచ్చాయని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి సమస్యను పరిష్కరించి రిజిస్ట్రేషన్లు ప్రక్రియ కొనసాగిస్తామని తెలిపారు. ఎంపీ హౌసింగ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా జరుగుతుందని చెప్పి చూడటానికి ఇచ్చాను సార్. ఇక్కడ ప్రజెంట్ ఏంటంటే కొంచెం టెక్నికల్ ప్రాబ్లం వల్ల కొంచెం స్లో అయింది. సర్వర్ స్లో అవడం, టెక్నికల్ ప్రాబ్లం అవడం వల్ల అది కొంచెం జరగట్లేదు. పబ్లిక్ అయితే అందరూ వచ్చారు, బెనిఫిషియర్స్ అందరూ వచ్చారు. ఈ 3 గంటలకి ఇప్పుడు తీర్ అవుతుందన్నారు. అది తీర్ అయిన వెంటనే అందరికీ వచ్చిన వాళ్ళందరితో కూడా రిజిస్ట్రేషన్ చేసేటానికి సచివాలయం స్టాఫ్ మరి రెవెన్యూ సిబ్బంది కూడా అందరూ ఇక్కడ అందుబాటులో ఉన్నారని తెలియజేస్తున్నారు. ఓకే సార్.